మంచిదేనా ఈ రోజు అయితే మనకు మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన ఈ రోజు అయితే మేము సౌదీ అరేబియాలో ఉన్న అల్కబార్ కార్నిష్ లో జరుగుతున్న లులు వాకథాన్ అనే ఈవెంట్ కి అయితే వచ్చేసినాం. ఈ ఈవెంట్ ఏంటంటే సౌదీ ఫౌండింగ్ డే సెలబ్రేషన్స్ కూడా ఈ ఈవెంట్ లో ఒక భాగంగా అయితే చాలా ఘనంగా అల్కబార్ కార్నిష్ లో అయితే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కి రావాలన్నా కానీ ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అదిగోండి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా టీ షర్ట్స్ కోసం అక్కడ పెద్ద క్యూ అయితే ఉంది. టీ షర్ట్స్ అలాగే క్యాప్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఫ్రీగానే. జస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ కూడా లులు వాకథాన్ అనే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంటారంట. ఇంకా అదే విధంగా ఈ ఇయర్ కూడా చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. వాకథాన్ అనగానే ఏదో జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాము మళ్ళీ వచ్చాము అనే విధంగా కాకుండా ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్, ఫిట్నెస్ అలాగే కల్చర్, కమ్యూనిటీ అని అన్నిటిపైన కూడా మనకు కాస్త అవగాహన వచ్చే విధంగా ఎగ్జైటింగ్ గా అయితే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ ఇయర్ 2025 లులు వాకథాన్ ప్రోగ్రామ్ లో అయితే ఓవరాల్ గా 12,000 పీపుల్ 3 కిలోమీటర్స్ వరకు అయితే ఈ వాకథాన్ లో పార్టిసిపేట్ చేసే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక్కడ. So, are you guys ready for some Zumba? And RJ, I'm also a Zumba instructor. So, I'm going to lead the Zumba today. And I want all of you to join in and we're going to dance our... You have to just follow me and dance your hearts out. Are you ready? Is the music ready? చూసారు కదండి అందరు కూడా ఎంత ఎగ్జైటింగ్గా ఎనర్జెటిక్గా డ్యాన్స్ అయితే చేస్తున్నారో, చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నారు. అందులోని చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. పిల్లలు పెద్దలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. 7 o'clockకే ఇంతమంది వచ్చేసారు. నేనైతే ఫస్ట్ చూడగానే చాలా ఆశ్చర్యపోయినా, ఏంటి 7 గంటలకే ఇంతమంది అని చెప్పేసి. ఇంకా ముందుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట, అంటే 5 o'clockకి 6 o'clockకి అలా వచ్చే ఉన్నారంట. వావ్, లుక్ ఎట్ హియర్. నేను ఫస్ట్ చూడగానే ఏంటి గాల్లో తేలుతుందా అని అనుకున్నా. చాలా అద్భుతం, అసలుకి బ్యూటిఫుల్, చాలా బాగా పెట్టారు. సో అక్కడైతే అదంతా సీ వైపు అక్కడ షో అయితే పెట్టున్నారు. అక్కడ కూడా జనాలు ఏంటంటే ఫొటోస్, వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా తీసుకుంటున్నారు. ఆ షో అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే ఇక్కడైతే కొన్ని బెలూన్స్ని అయితే డిఫరెంట్ కలర్స్ బెలూన్స్ని రకరకాల షేప్స్లలో చేసి పిల్లలకైతే ఇస్తున్నారు. ఇంకా పిల్లలైతే వాటితోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మా హస్బెండ్ అయితే ఫస్ట్ రాగానే అయితే ఆ
క్యూలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా టీ షర్ట్స్ క్యాప్స్ అలా కావాలి అని అంటే ఆ క్యూలో మస్ట్గా నిల్చోవాల్సిందే. మేము ఎలాగో లేట్గా వచ్చాము, ఇంకా అప్పటికే పెద్ద క్యూ ఉన్నది. ఇంకా పాపం తనైతే చాలాసేపు ఆ క్యూలో నిల్చుండి అయితే ఇంకా ఇలా టీ షర్ట్స్ క్యాప్స్ అయితే అందరికి కూడా తీసుకొచ్చాడు. ఇంకా అలాగే ఇక్కడ ఇందులో అయితే సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకి పెద్దలకి చిన్నవి పెద్దవి అని సైజెస్ కూడా ఇచ్చారు టీ షర్ట్లో. అందరం కూడా ఇలా వేసేసుకున్నాము. ఇంకా కొంతసేపట్లో అయితే వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అందరు కూడా స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళారు. It's a walkathon. It's a walkathon. You don't need guys to run. Only walk. المشي فقط. شباب ترى في سحب في النهاية، يعني مو لازم تفوز. دامك سجلت في سحب. Safety is first. يا اللي بيرقص يجي هنا، اللي ما بيمشي. వావ్ వారెవ్వా ఏమన్నా ఉందా అసలుకి. చూడండి మొత్తం కార్నిష్ అల్కోబార్ కార్నిష్ అంతా కూడా జన ప్రవాహం లాగా అయిపోయింది. సో జనాలు అయితే ఫుల్గా వచ్చారు. అందరు కూడా సేమ్ కలర్ డ్రెస్సెస్ సేమ్ కలర్ క్యాప్స్ అయితే వేసుకున్నారు. వచ్చే క్రమంలో అయితే పిల్లలైనా పెద్దలైనా కానీ తప్పిపోయినా కానీ కొంతసేపటి దాకా గుర్తుపట్టలేము, ఎందుకంటే అందరూ ఒకటే రకం బట్టలు వేసుకున్నారు కాబట్టి. సో అలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇంకా పైన ఆకాశం కూడా మస్తు ఉందనమాట. ఇది ఇంకా పొద్దున్నే కాబట్టి చాలా బాగుంది. ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది. కాకపోతే బయట మాత్రం బాగా చలి ఉండే అనమాట. ఇంకా అందులోనూ అటువైపు పక్కకే సీ ఉంది. ఇంకా సీ పక్క నుంచే నడుస్తూ ఉంటే ఇంకా చల్లగా అనిపిస్తుంది. సో అందరు కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇది చూడండి ఇంకా కొంతసేపట్లో అయితే వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. Guys, please we are on the starting from all to the gate. اللي ما بدأ يتوجه على البوابة هكذا. ఇది చూసిరా మా వాళ్ళు అయితే మస్తు యాక్టివ్గా ఉన్నారు. మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకైతే వాకింగ్ చేయడం అంటే మస్తు ఇష్టము. ఇక ఇక్కడైతే ఎటు చూసినా రీల్ తీసుకునే వాళ్ళే, ఎటు చూసినా వీడియోలు తీసుకునే వాళ్ళే. ఎవరి చేతిలో చూసినా ఫోన్లు కెమెరాలు. అందరు కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. చాలా బాగా అయితే ఈ వాకింగ్ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా వెళ్ళే క్రమంలో అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫోటోలు వీడియోలు రీల్స్ తీసుకుంటూ ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే నడుస్తున్నారనమాట. ఈ యొక్క ప్రతి ఒక్క మూమెంట్ని కూడా అందరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అందరూ కూడా హెల్త్ అండ్ ఫిట్నెస్కి అయితే చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఏజ్డ్ పీపుల్ కూడా చక్కగా ఈ యొక్క వాకథాన్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చెప్పుకోదగిన విషయమే. ఇక్కడైతే మనము సౌదీ అరేబియా యొక్క ట్రెడిషనల్ కల్చరల్ ఐకానిక్ అర్దా డ్యాన్స్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. వాళ్ళైతే ఇంకా దారి పొడవునా ఇలా కొన్ని షోస్ అయితే ఏర్పాటు చేశారనమాట. డార్జిలింగ్ వే అని చెప్పేసి పోల్ డ్యాన్స్, అలాగే సీ షో, అలాంటి కొన్ని షోస్ అయితే ఏర్పాటు చేశారు. ఆ షోస్ అన్నిటిని కూడా చూసుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ వస్తూ ఉంటే మాత్రం వస్తున్నది. అసలు టైమే తెలుస్తలేదు, ఎంత దూరం నడిచినా కూడా అర్థం కాలేదనమాట. పిల్లలు కూడా ఎక్కడ కూడా కాళ్ళు నొస్తున్నాయి ఎత్తుకో అన్న మాటనే లేదు. సో ఇక్కడైతే ఇది డార్జిలింగ్ వే అంట. ఇంక వీళ్ళైతే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని చక్కగా పార్టిసిపెంట్స్ని అయితే బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా ఇలా నడుస్తున్నారు. వావ్, ఇక్కడ చూడండి ఆమె అయితే ఆ పోల్ పైన నిల్చుండి చక్కగా డ్యాన్స్ లాగా అయితే చేస్తుంది ఫ్లాగ్ పట్టుకొని.
లూలు వాకతాన్ ఫ్లాగ్ అయితే పట్టుకున్నది అనమాట. ఇది చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అటు చివర ఒకరు ఇటు చివర ఒకరైతే ఉన్నారు. ఫస్ట్ చూడగానే సడన్గా అయితే అసలుకి ఆ కలర్ఫుల్ డ్రెస్ తోటి అయితే బ్యూటిఫుల్ కనబడ్డారు. ఏంటిది ఇట్లా చేస్తున్నారు, ఎలా వంగుతున్నారు, పడిపోతుందా అని అనిపించింది చూడంగానే అయితే. ఇంకా తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటే మాత్రం మస్తు ఉన్నది. సో ఆమె చక్కగా అయితే ఇలా వేవ్ చేస్తూ ఉన్నది అనమాట, అటు ఇటు ముందుకి వెనకకి బ్యూటిఫుల్. ఇంకెక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకెక్కడైతే వీళ్ళ దగ్గర అయితే చక్కగా ఫోటోలు వీడియోస్ అలా అయితే తీసుకుంటున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి. చక్కగా అన్ని కాస్ట్యూమ్స్ వేసుకొని అయితే బ్యూటిఫుల్గా రెడీ అయ్యి అయితే వచ్చారు. ఇక్కడ ఈమె డ్రెస్ కూడా మస్తు ఉన్నది అసలుకి, చాలా బాగుంది. ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే పెట్టుకొని ఇంకా అలా పెద్ద పోల్ పైన నిల్చుండి అయితే ఇలా పైకి కిందికి అయితే ఊగుతుంది. ఇంకా అక్కడ అలా చూసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఇంకా జనాలు అయితే ముందుకైతే నడుస్తున్నారు. నడుస్తున్నంతసేపు అయితే అసలుకి ఎంత దూరం వచ్చినాం అప్పుడే అయిపోయిందా అని అనిపించేలాగా ఉంది. అంత మంచిగా అనిపించింది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అది కూడా సూపర్ వెదర్. ఆ వెదర్కి అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అయితే మస్తు ఉంది. ఇంకా కాకపోతే ఈ చలికి అయితే వేడివేడిగా ఏదైనా తాగాలి తినాలి అనిపిస్తుంది అనమాట. ఇంకా అట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకైతే అక్కడ ముందటనే అయితే ఫుడ్ ట్రక్ అలాంటివి కొన్ని ఏర్పాటు చేసారు. అంటే స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ టీ అట్లాంటివి కొన్ని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇంకా ఆకలిస్తుంది కదా, అక్కడికి రాగానే తీసుకుంటారని చెప్పేసి కొన్ని ఫుడ్ ట్రక్స్ కూడా ఏర్పాటు చేసారు. ఇక అందులో నీకు ఇదిగా అట్లా నడుస్తున్నంతసేపు ఇవన్నీ షోస్ చూసుకుంటూ ఇట్లా నడుస్తుంటే మాత్రం పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూడా మనం సౌదీ అరేబియా ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే ఇంకొకటి చూడొచ్చు. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు. వావ్, చాలా బాగుంది కదా. సో వాళ్ళే సాంగ్ పాడుతూ డ్రమ్ సౌండ్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అద్దరిపోయింది అసలుకి. అందరు వైట్ అండ్ వైట్లో తలుక్కుమంటున్నారు. ఇంకా దానిపైన బ్లూ కలర్ లుంగి కట్టుకొని డ్యాన్స్ అయితే మస్తు వేస్తున్నారు. అందరికి కూడా చూసే వాళ్ళకి కూడా ఫుల్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అలా కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మధ్యలో అన్ని చోట్ల మధ్యలో కూడా ఏర్పాటు చేశారనమాట. ఇంకా మధ్యలో నడుస్తున్న కొద్దీ ఎక్కడ దాహం అయితే అక్కడైతే ఇట్లా వాటర్ బాటిల్స్ స్టాల్ లాగా అయితే పెట్టున్నారు. అంటే వాలంటీర్స్ ఉన్నారు అక్కడ మనకి ఇవ్వడానికి అయితే. 2-3 వాలంటీర్స్ ఉన్నారు ఒక్కొక్క దగ్గర అయితే. అంతా కూడా లూలు హైపర్ మార్కెట్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారనమాట. ఈవెన్ వాటర్ బాటిల్సే కాదు, ఇంకా ముందు వెళ్ళిన తర్వాత కూడా ఆఫ్టర్ ఈ వాకథాన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని గిఫ్ట్స్ అలాంటి ఎగ్జైట్మెంట్ గిఫ్ట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. గిఫ్ట్స్ అలాగే గుడీ బ్యాగ్స్, పిల్లలకి స్నాక్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఫ్రూట్ జ్యూస్ అలా అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా తర్వాత అయితే ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇదిగోండి ఈ ప్లే గ్రౌండ్ కనబడింది. ఇది కనబడితే మా పిల్లలు ఆగుతారా? అస్సలు ఆగే సమస్య లేదు. దాంట్లోకి వెళ్ళాలి, జారాలి,
ఎగరాలి, దుంకాలి, జంప్ చేయాలి, ఇవన్నీ చేసి రావాలని చెప్పేసి ఇంకా అస్సలు ఆగలేదు. ఇంకా వాళ్ళ ముచ్చట కూడా తీర్చేద్దామని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే ఇంకా అక్కడ కూడా తీసుకెళ్ళి కాసేపు అలా ఆడించేసి అయితే ఇంకా తీసుకొచ్చేసాడు. ఇంకా మొత్తం అందరం కూడా ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే ఫినిషింగ్ పాయింట్. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి ఫ్లాగ్స్ లాంటివి అయితే తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ ఫ్లాగ్స్ అయితే ఇచ్చారంట. మాకైతే ఇంకా మేము తీసుకోలేదు, అంటే మేము మిస్ అయినాం. అందుకని చెప్పేసి ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే సరే ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురికి ఒక్కొక్కటి అని చెప్పేసి అవైతే ఆ ఫ్లాగ్స్ అయితే ఇచ్చారు. ఆ ఫ్లాగ్ తీసుకెళ్ళి మనం అక్కడ ఇస్తే అంటే ఒక స్టాల్ లాగా ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తే ఆ ఫ్లాగ్స్ వాళ్ళు తీసుకొని ఇదిగోండి ఇలాంటి లూలు కవర్ బ్యాగ్స్ అయితే ఇస్తారు. ఇంకా ఈ బ్యాగ్లలో అయితే పిల్లలకి కొన్ని స్నాక్స్ అలా ఉన్నాయి, బిస్కెట్స్, చాక్లెట్స్, అలాగే మఫిన్స్ అలాంటివి అయితే ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళకైతే కోల్డ్ కాఫీ అట్లాంటివి కూడా ఇచ్చారనమాట. పిల్లలైతే ఫుల్ ఖుషి అయిపోయినరు. ఇంక ఇది వచ్చేసి ఇంకా ఇక్కడైతే అందరూ పెద్దవాళ్ళకి ఏంటంటే ఫ్రూట్ జ్యూస్లు అయితే ఇస్తున్నారు. అంటే యాపిల్, బనానా, ఆరెంజ్ ఇలాంటి అయితే ఫ్రూట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇక్కడైతే సర్ప్రైజింగ్, అమేజింగ్, ఎగ్జైట్మెంట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అంటే ముందుగా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళైతే కొన్ని డ్రాస్ అలా వేశారంట. ఆ వేసిన చిట్టీలన్నీ కూడా సో చక్కగా మళ్ళీ ఇప్పుడు అవైతే డ్రాస్ అన్నీ కూడా తీసిన వాళ్ళకైతే సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. బైస్కిల్స్, అలాగే న్యూ iPhone 16 Pro Max, ఇంకా పిల్లలకైతే గుడీ బ్యాగ్స్, అంటే ఈ డేని చాలా చక్కగా మెమరబుల్గా గుర్తుపెట్టుకునే విధంగా అయితే కొన్ని గుడీ బ్యాగ్స్, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే మీరు చూసారు కదా ఫ్రూట్స్, జ్యూస్ ఇలా అన్నీ కూడా ఇచ్చి ఇంకా ప్రోగ్రామ్ అంతా కూడా ఎండింగ్ అయిపోయేటప్పుడు అయితే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరినీ కూడా, అంటే ఈ ప్రోగ్రామ్కి సహకరించిన వాళ్ళందరినీ కూడా చక్కగా స్టేజ్ పైకి అయితే పిలిచి వాళ్ళైతే ఘనంగా సత్కరిస్తున్నారు. ఇంకా ఇక్కడైతే చాలామంది వాలంటీర్స్ ఉన్నారు. చూడండి వీళ్ళందరూ కూడా వాలంటీర్సే. ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా చిన్న ఇబ్బంది కలగకుండా అయితే ఇంతమంది క్రౌడ్ వచ్చినా కానీ అలా పీస్ఫుల్గా, సక్సెస్ఫుల్గా అయితే ఈ 2025లో అయితే లూలు హైపర్ మార్కెట్ వాకథాన్ అయితే చాలా బాగా అయితే జరిగింది. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. అంటే మన లైఫ్ స్టైల్ మీద, అలాగే సౌదీ ట్రెడిషనల్ కల్చర్ మీద కూడా ఒక మంచి అవేర్నెస్ అయితే తీసుకొచ్చారనమాట. చాలా బాగా జరిగింది. అందరూ కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం ఎటు చూసినా కానీ అందరి ఫేస్లో కూడా చక్కటి చిరునవ్వు అయితే కనబడుతుంది. పిల్లలు, పెద్దలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు ఈ ఈవెంట్ని అయితే. సో ఇంకా వాతావరణం కూడా చూస్తూ ఉంటే చేంజ్ అయిపోయింది. ఇంకా మేమైతే బయలుదేరాము. అక్కడ నుంచి ఇంకా ముందుకైతే వచ్చేసాం. మా కార్ పార్క్ చేసిన దగ్గరికి అయితే ఆలోపే కాస్త వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ఈరోజు వ్లాగు. అల్కోబార్ కార్నిష్లో 2025 లూలు వాకథాన్ అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా మాతో పాటు అయితే చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ విషయాలు, సౌదీలో జరిగే ఎన్నో విషయాల గురించి మీరు కనుక నా ఛానల్ నుంచి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు ఉంటాను.